నమ్మకమైనటువంటి వ్యక్తులకు, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడిస్తాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ యథార్థతను బట్టి, వాళ్ళ ప్రార్థన బట్టి, వాళ్ళ విధేయతను బట్టి, వాళ్ళ సమర్పణ బట్టి దేవుడు వారిని దీవిస్తాడు. ఈ రాత్రి బైబిల్లోంచి కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి చెప్పే విషయం ఏంటంటే, రూతు గ్రంథంలో కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. రూతు ఎవరు? రూతు ఎక్కడికి వచ్చింది? అపనమ్మకమైన స్థలము నుంచి నమ్మకమైన స్థలానికి వచ్చింది. అన్ని రాలినటువంటి రూతు ధన్యురాలైంది. అండి, మోయాబు దేశాన్ని విడిచి ఇశ్రాయేలు దేశం బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇందులో చాలా ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. దాని విషయంలో మనం కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ నమ్మకమైనటువంటి వ్యక్తి అన్యురాలైనప్పటికైనా ఆమె నమ్మకంగా ఉంది. ఎక్కడికైతే వచ్చిందో, ఏ స్థలానికి వచ్చిందో, ఏ దేశానికి వచ్చిందో, ఏ ఇంటికైతే వచ్చిందో, ఏ ఇంటికైతే కోడలుగా పిలబడదో, ఏ అత్త దగ్గర అయితే ఉంటుందో, నమ్మకంగా ఉండటం ద్వారా ఆ రూతుకి మెండైన దీవెనలు దేవుడు ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథం నుంచి కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. ఈ రూతు గ్రంథాన్ని ప్రవక్త అయిన సమూయేలు ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథాన్ని ప్రవక్త అయిన సమూయేలు ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రంథాన్ని రాశాడు. ఇందులో 10 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో ఒక 10 సంవత్సరాల చరిత్ర ఈ పుస్తకంలో ఉంది. ఇందులో చాలా అర్థాలతో కొన్ని విషయాలు రాశారు. ప్రతి వచనానికి ఎంతో అర్థముతో కొన్ని విషయాలు సమూయేలు పరిశుద్ధాత్మ ద్వారా మోయాబు దేశంలో స్త్రీ బెత్లెహేముపురం రావటం ద్వారా ఆమె ప్రవర్తన, ఆమెలో ఉన్న పరివర్తన, ఆమెలో ఉన్న తీర్మానం, అలా ఎలా ఉన్న విషయాన్ని కూడా చక్కగా సమూయేలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క పుస్తకాన్ని రాయటం ప్రారంభించాడు. కేవలం ఇందులో 4 అధ్యాయాలు మాత్రం ఉన్నాయి. 4 అధ్యాయాలు ఉన్నాయి. 84 వచనాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు 84 వచనాలు ఉన్నాయి. అయితే ఒక వచనానికి తేడున్నా, ఒక అధ్యాయానికి చాలా తేడున్నట్టుగా చూడగలుగుతున్నాం. మొదటి అధ్యాయం చదివినట్టయితే కరువుగా కనబడుతుంది. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం కరువు కనబడుతుంది. కరువు బైబిల్లో 13 కరువులు ఉన్నాయి. ఒక కరువు కాదు, 13 రకాల కరువులు. ఆయా సమయంలో, ఆయా సందర్భంలో కరువు వచ్చింది. మొదటి కరువు ఎక్కడ వచ్చిందంటే అబ్రహాం కాలంలో వచ్చింది. అబ్రహాం కాలంలో మొదటి కరువు వచ్చింది. అలాగనే అలా కరువుతో నేను ఆ 13 కరువులు చెప్పుకుంటూ పోతే నా సమయం అక్కడే ఆగిపోతుంది. అలాగనే దేవుడి బిడ్డలు ఆలోచించండి. కరువు మొదటి అధ్యాయంలో కరువు కనబడుతుంది. ఈ కరువు కాలంలో మోయాబు దేశం నుండి బెత్లెహేముపురం వచ్చేటువంటి రూతు నయోముతో కూడా కలిసి బెత్లెహేముపురం వెళ్ళటం ద్వారా ఆ 2వ అధ్యాయంలో కలయిక అని అంటది. దేనైతే విడిచిపెట్టిందో నయోమి, ఏ ప్రాంతం అయితే విడిచిపెట్టిందో, అలాగనే ఏ దేశం అయితే విడిచిపెట్టిందో, ఏ దేవుని అయితే విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయిందో, మరలా రిటర్న్ తిరిగి వచ్చిన తర్వాత మరలా ఆ ప్రాంత ప్రజలతోటి కలయిక కలిసిపోయింది. 3వ అధ్యాయం చదివినట్టయితే 3వ అధ్యాయంలో కళ్ళం కనబడుతుంది. కళ్ళం 3వ అధ్యాయంలో కళ్ళం కనబడుతుంది. కళ్ళం ఏంటంటే బోయాజు దగ్గర కళ్ళం. రూతు కళ్ళం దగ్గరికి వెళ్ళటానికి అత్త ఏ విధంగా తయారు చేసిందో, అత్త ఏ విధంగా ప్రోత్సహించిందో, ఆ అత్త ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పంపించిందో 3వ అధ్యాయంలో చక్కగా కనబడుతుంది కళ్ళం. కానీ 4వ అధ్యాయంలో కళ్యాణం కనబడుతుంది. 4వ అధ్యాయం చెప్పండి, ఎవరెవరికి? రూతుకి, బోయాజుకి. మొదటి అధ్యాయంలో ఏం కనబడుతుంది చెప్పండి? కరువు. 2వ అధ్యాయంలో కలయిక. 3వ అధ్యాయంలో కళ్ళం. 4వ అధ్యాయంలో అంటే కళ్యాణం. ఈ 4 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్య విషయాలు మనం చూడగలం. దేవుని స్తోత్రం తెలుసుకుందామా? దేవుని బిడ్డారా, బెత్లెహేము నుండి మోయాబు దేశానికి కేవలం 80 మైళ్ళ దూరం. ఎంత దూరం చెప్పండి? 80 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ఈ నయోమి ఎవరు? ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. మోయాబు దేశం ఉన్నటువంటి ఒక స్త్రీ బెత్లెహేముపురం రావడానికి గల కారుకురాలు ఎవరనంటే నయోమి. ఎవరు చెప్పండి? నయోమి అనే విషయం చెప్పాలి. ఇక్కడ రూతు ఎవరంటే ఒక అన్యురాలు.
రూత్ ఎవరు? అన్యురాలు. బోయాజ్ ఎవరు? క్రైస్తవుడు, దేవుని ఎరిగిన వాడు, దేవుని కలిగిన వాడు, దేవుని వెంబడించిన వాడు. బోయాజ్ ఏమో క్రైస్తవుడు, రూతు అన్యురాలు. అలాగనే ఎస్తేరేమో క్రైస్తవురాలు, అర్థశాస్త్ర రాజుగారైన ఆయన అన్యుడు. ఎస్తేరు ఏంటి? క్రైస్తవురాలు, కానీ రాజుగారు ఎవరు? ఒక అన్యుడు. ఇక్కడ రూతు అన్యురాలు, బోయాజు క్రైస్తవురాలు. అలాగని ఒక సమయంలో మనం ఆలోచిస్తే రూతు కూడా ఒకప్పుడు ప్రభుని ఎరగక ముందు, రక్షించబడక ముందు, మారు మనసు పొందక ముందు, పాప క్షమాపణ పొందక ముందు, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించక ముందు, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలుభాగస్తులు కాకముందు ఈ రూతు కూడా ఎలా ఉందంటే ఒక అన్యురాలిగా ఉంది. ఎలా ఉంది? అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చినాక బాప్తిసం తీసుకున్నావు, అక్కడ తీసుకున్నావు. ఇక్కడ ఆలోచించండి, కృష్ణా జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు వచ్చింది. జిల్లాలు మారినాయి అండి, జిల్లా మారింది. ఇక్కడ ఆలోచిద్దాం. రూతు మోయాబు దేశం. అసలు ఇంక విషయం ఏంటంటే ఇశ్రాయేలులకును తర్వాత మోయాబులకి ఏమాత్రం కూడా పొంతం లేదు, వివాహ కార్యక్రమంలో సంబంధం లేదు. మోయాబీలు అండి ఎవరయ్యారంటే లోతుకు పుట్టిన కుమారుడు. లోతు పెద్ద కుమార్తెకు పుట్టినవాడు ఎవరంటే మోయాబీలు, అమోనీయులు ఉన్నారు. వీళ్ళు దేవుని ప్రజలకు శత్రువైన ప్రజలు. ఇలాంటి మోయాబు దేశానికి ఎవరు వెళ్ళారంటే నయోమి భర్త, నయోమికి ఇద్దరు కొడుకులు, నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఇక్కడ కొంత విషయం మనం ఆలోచించాలి. బైబిల్ నుంచి కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథాన్ని సమూయేలు చక్కగా రాయటం ప్రారంభించాడు. ఒక్కసారి చదువుదాం, చదవండి. మొదటి అధ్యాయం, మొదటి వచనం. న్యాయాధిపతులు చూడండి, అంటే రాజు లేని కాలం. బహుగా ఆలోచించండి. దేవుడు అబ్రాహాముతో మాట్లాడి ఒక వాగ్దాన కుమారుని దేవుడు ఇచ్చాడు. అబ్రాహాముకి వాగ్దాన కుమారుడు ఎవరంటే ఇస్సాకు ద్వారా ఇద్దరు కుమారులు ఇచ్చాడు. ఆ ఇద్దరు కుమారులు ఎవరంటే ఏశావు, యాకోబును దేవుడు ప్రేమించి 12 మంది కుమారులని ఇచ్చాడు. ఈ 12 మంది ఎవరంటే గోత్రకర్తలు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు? ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు చెప్పండి? ఈ 12 గోత్రాలని పరిపాలించడానికి, నడిపించడానికి, ఐగుప్తు అనే దేశం నడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరు నడిపించడానికి? ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, దేవుని జనాంగము, దేవుని ఆరాధించేవారు, దేవుని మహింపరిచేవారు, దేవుని సొత్తైన జనాంగం కనుక అబ్రాహామును బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తే పాప శాపమును విడిపించి కానానికి నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ ప్రజలను విడిపించడానికి బాగా ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుని వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం వరకు అడ్డొచ్చింది. మోషే కాలంలో పరలోక రాజ్య మన్నా కురిపించబడ్డది. అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రం దాటారు. తర్వాత మోషే చనిపోయినాక తన ప్రజలు నడిపించడానికి నూను కుమారుడైనటువంటి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథము దాదాపుగా 1600 సంవత్సరాలు రాశారు. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు. ఒక వ్యక్తిని రాస్తున్నప్పుడు చనిపోయిన వెంటనే ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. 40 మంది భక్తుల చేత ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ గ్రంథాన్ని రాశారు. పాత నిబంధన గ్రంథం 1500 సంవత్సరాలు, క్రొత్త నిబంధన గ్రంథం కేవలం 100 సంవత్సరాలు. అంటే మొత్తం ఎన్ని? 1600 సంవత్సరాలు ఈ గ్రంథం మనకు చేతికి వచ్చింది. అంటే ఒక వ్యక్తి ద్వారా కాదు. మోషే చనిపోయినాక దేవుడు తన ప్రజలు విడిచిపెట్టలేడు. వారు నడిపించడం వాగ్దానం చేశాడు. కానానికి బయలుదేరి వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నూను కుమారుడు యెహోషువని, ఎవరైనా మోషే పరిచారకుడు అనేటువంటి, ఎవరని? మోషే పరిచారకుడు, ఆత్మీయ కుమారుడు అనేటువంటి యెహోషువను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం.
మోషే సినాయి పర్వతం మీద దేవుడితో మాట్లాడుతుంటే ఆ సినాయి పర్వతం కింద మోషే కొరకు కనిపెట్టాడు. ఎందుకు చెప్తానంటే ఒక ఆత్మీయ తండ్రి అభిషేకం మనకు కావాలి, ఆత్మీయ తండ్రి యొక్క దీవెన మనకు కావాలంటే మోషే యెహోషువ ఏ విధంగా యెహోషువ వెంబడించినాడో, యేసు ప్రభువు శిష్యులు ఎలా వెంబడించినారో, అపోస్తలులు ఎలా శిష్యులు వెంబడించినారో మనం కూడా అలా వెంబడించవలసిన వారమైనాం. అందుకే బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మోషే చనిపోయినాక దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? ఎవరిని? యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ఎక్కడి నుంచి అంటే మోషే ఎక్కడికైతే విడిచిపెట్టాడు ఆ ప్రజల్ని మళ్ళా నడిపించుకుని వెళ్తున్నప్పుడు యోర్దాను అడ్డు వచ్చింది. ఏమడ్డు వచ్చింది? యోర్దాను. కానానుకు బయలుదేరాలంటే, కానానులో చేరాలంటే యోర్దాను దాటాలి. యోర్దాను దాటినాక ఏం దాటాలి? ఎరుకో దాటాలి. ఎరుకో దాటినాక ఏం దాటాలి? హాయిపట్నం దాటాలి. తర్వాత 31 మందిని రాజులు చంపి యెహోషువ ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కానానికి నడిపించాడు. దేవుని స్తోత్రం. యెహోషువ చనిపోయినాక రాజు లేని పరిస్థితి. నాయకులు వీళ్ళిద్దరు, మోషే నాయకుడు, తర్వాత యెహోషువ నాయకులు లేని జనమైపోయారు. దేవుని బిడ్డారా, ఒక కుటుంబానికి నాయకుడు కావాలి, దేశానికి నాయకుడు కావాలి, ప్రాంతానికి నాయకుడు కావాలి, గ్రామానికి నాయకుడు కావాలి, సంఘానికి నాయకుడు కావాలి. నాయకుడు సరైన రీతిలో ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. నాయకులు లేని జనులు చెడిపోతారు కాబట్టి నాయకుడు ఎంతో అవసరం విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మోషే నాయకుడు చనిపోయాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? తన ప్రజలు విడిచిపెట్టాడా? దేవుని పిల్లారా, మనం కనుక నమ్మకంగా ఉన్నట్టయితే, భక్తి భయం కలిగి ఉన్నట్టయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, అభివృద్ధి పరిచేవాడు, మన ఆశీర్వదించేవాడు. మనం చేస్తున్న ప్రతి పనిలో ఆయన తోడుగుండే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. యెహోషువ చనిపోయిన తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడంటే న్యాయాధిపతులు ఎన్నుకున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. నాయకులు ఉన్నారా? లేరు. నాయకులు చనిపోయి ఇంకెవరు వచ్చారు? ఇప్పుడు న్యాయాధిపతులు సమూయేలుతో పాటుగా 15 మంది. ఏలి ఆ తర్వాత సమూయేలుతో కూడా కలిసే 15 మంది. కానీ 13 మంది బైబిల్లో ఇక్కడ వ్రాయబడ్డాయి. 15 మంది న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు చివరి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. రాజు లేని, చూడండి న్యాయాధిపతుల గ్రంథం 13వ చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. అంటే ఏ దినములలో? న్యాయాధిపతులు ఏడుతున్న కాలములో. ఏమండి, ఇశ్రాయేలు రాజు లేడు, అన్ని దేశాల రాజు ఉన్నాడు, అన్య ప్రజలకు రాజులు ఉన్నారు, కానీ దేవుని ప్రజలకు ఎవరు లేరు? రాజు లేని కాలం. ఏమండి, బాగా వచ్చాయండి. రాజు లేని కాలం. నాయకులు ఉన్నారా? లేరు. న్యాయాధిపతులు ఉన్నారా? ఉన్నారు, కానీ న్యాయాధిపతులు కూడా అయిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు? రాజు లేడు. అన్య దేశాలకు ఎవరు ఉన్నారు? రాజులు ఉన్నారు, కానీ దేవుని ప్రజలకు ఎవరు లేరు? రాజు లేడు. ఆ కాలములో మళ్ళీ చదవయా ఏమండి, రాజు లేని కాలమున ప్రతివాడు తన ఇష్టానుసారంగా, దేవుని బిడ్డారా, ఇష్టానుసారం ప్రవర్తించడం కాదు. నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, నువ్వు ఇశ్రాయేలు దేవుని సంఘంలో చేర్చబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలిభాగస్తున్నావు కనుక రక్షించబడిన తర్వాత ఇష్టానుసారంగా తిరగటానికి వీలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టారు, దేవుని మార్గం విడిచిపెట్టారు. ఏంటి, ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎన్నో శ్రమల పాలయ్యారు, కానీ దేవుడు వారిని విడిపించుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు దేని కొరకు ఏడ్చారు చెప్పండి? దేని కొరకు? మాంసం కొరకు ఏడ్చారు. ఏంటి, దేని కొరకు? మాంసం. అసలు ఏడవలసింది ఎవరి కొరకు? ఏంటి, మన శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఏడవాలి, కన్నీరు కాచాలి, ఏడవాలి, మొరపెట్టాలి. ఫస్ట్ ఏడ్చారు, ఫస్ట్లో కన్నీరు కాచారు. అండి, ఫస్ట్లో దేవుడు వాళ్ళ ఏడుపు చూచాడు, కనికరించాడు, నాయకుడు ఏర్పాటు చేశాడు. కానీ రాజు లేని కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ కాలంలో మోయాబు దేశానికి ఎలా వచ్చిందో ఇప్పుడు చదువున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినములందు, చూడండి ఇక్కడ,
బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇప్పుడు బెత్లెహేములో కరువు కలగగా చదువు. యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్య అయిన తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశం కాపురానికి దేవుని బిడ్డకి ఆలోచండి. మోయాబు అనగా తండ్రి ఎవరో తెలియదు. మోయాబు అనగా తండ్రి ఎవరో తెలియదు. ఈ మోయాబులు ఎవరికి పుట్టారు చెప్పండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆడికి వెళ్తుందేమా? బెత్లెహేముపురము రొట్టెల ఇల్లు విడిచిపెట్టి. దేవుని బిడ్డలారు, ఈనాడు చాలామంది కుటుంబాలు ఎందుకు చిన్నభిన్నమైపోతుంది? ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నాం? ఎందుకు శ్రమల పాలవుతున్నాం? ఎందుకు బలహీనైపోతున్నాం? ఎందుకు సంఘం దూరం అయిపోతున్నాం? ఎందుకు సహవాసం దూరం అయిపోతున్నాం అంటే మన జీవితంలో బెత్లెహేముపురం విడిచిపెట్టకూడదు. బెత్లెహేముపురం ఎక్కడుంది? యూదా దేశం. యూదా అనగా స్తుతించుట. స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని మహింపరిచేవారు, దేవుని కొనియాడే ప్రజలు ఇప్పుడు ఆడిపోతున్నారు, మోయాయిపోతున్నారు. దేవుని పిల్లారా, మన బ్రతుకు జీవితంలో దేవుని దీవెనలు రావాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు భక్తిలో భయం కలిగి నమ్మకంగా ఉండాలి. ఒక మోయాబు దేశానికి దేవుని ప్రణాళిక వేరండి, దేవుని చిత్తం వేరండి. నరా యేసు ప్రభువు వారు జన్మించాలంటే, యేసయ్య భూమి మీద పుట్టాలంటే దేవుని ప్రణాళిక ఏంటండి? నయోమి ఎక్కడికి వెళ్ళాలి? మోయాబుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మోయాబుకి వెళ్ళడం ద్వారా నయోమి భర్త ఎల్కానా, తర్వాత 2 కుమారులు మహులోను కిల్యోను. నరా నయోమి అనగా మధురము. నయోమి అంటే మధురము. కిల్యోను అనగా దేవుడు నా రాజు. అండి మహులోననగా వ్యాధిగస్తుడు. కిల్యోననగా క్షీణింప చేయవాడు. అంటే 2 కొడుకులు, భార్య, భర్తలు యాడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి? సమృద్ధి గల స్థలము నుండి. యేసుపురం ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. దావీదు పురం ఏది? ఎక్కడ? దావీదు పట్టణం ఏదండి? దావీదు పట్టణం అన్న దావీదు పట్టణం బెత్లెహేముపురం. బెత్లెహేముపురం విడిచిపెట్టి యాడికి వెళ్ళారు? మన జీవితంలో కూడా దేవుని విడిచిపెడితే, సంఘాన్ని విడిచిపెడితే, సహవాసం విడిచిపెడితే వాళ్ళ గతి అంటే మన గతి ఎంత అయింది. కానీ దేవుని ప్రణాళిక వేరేది. 4 కోణాలకు ప్రసంగం 4 కోణాలు చేయొచ్చు. వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఫస్ట్ వెళ్ళే రూపంలో, ఫస్ట్ వెళ్ళే రీతిలో చూస్తే అది బాధకరంగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక అంటే నయోమి తప్పక బెత్లెహేముపురం వెళ్ళాలి. బెత్లెహేముపురం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మోయాబుకి వెళ్ళాలి. మోయాబులో ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? పోయిన తర్వాత జరిగింది ఏంటంటే నయోమి భర్త చనిపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, సంతోషం వచ్చిందా, దుఃఖం వచ్చిందా? అండి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనప్పుడు, అండి మన ఎదుగుదల లేనప్పుడు, లోకంలో కలిసినప్పుడు నష్టాలు జరుగుతాయి. చాలామందికి అర్థం కాదు, నాకేం నష్టం జరుగుతుంది, ఎందుకు రేటు జరుగుతుందంటే నీ నడువరి మారిపోయింది, నీ ఆలోచన మారిపోయింది, నీ పద్ధతి మారిపోయింది. ఒకప్పుడు ప్రార్థన చేసావు కదా, ఒకప్పుడు ఉపవాసం ఉన్నా కదా, ఒకప్పుడు కన్నీరు కాచు కదా, ఒకప్పుడు సంఘం ఏంటో ఆలోచన మనం వచ్చా కదా. ఈనాడు ఏమైపోయింది? దిగదారిపోయింది భక్తి. అందుకే వాక్యం చెప్తున్నమాట అంటే నయోమి తన భర్తను కోల్పోయింది. ఇప్పుడు ఏమైపోయింది? విధవరాలైపోయింది. కొడుకులు యవనస్తులు. నయోమి కొడుకులు యవనస్తులు, 2 యవనస్తులు. ఏం చేసిందంటే ఆ ఊరి పిల్లనే మాట్లాడి పెళ్లి చేసింది. కానీ బైబిల్లో ఒక వాక్యం చదువుతారా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10-12 వచనం. చాలామంది సంబంధాలు అన్యులతో చేస్తారు, క్రైస్తవులు చేయకూడదు. మీరు స్వాధీనపరచుకోబోయే దేశం, మీరు బయలుదేరి వచ్చిన కాదు, అక్కడ నీవు విత్తనములు విత్తి, అంటే అలాంటి దేశానికి వెళ్ళబోతున్నారు మీరు. చదువునా?